పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఈవీఎంలకు సంబంధించింది అయితే మీరు చెప్పారు, ఇప్పుడే గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, తర్వాత ఇంకోటి జరిగింది అని. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కాకుండా పక్కన మహారాష్ట్ర ఎన్నికలు కానీ ఇంకొక ఎన్నికలు కానీ ఇవన్నిటి మీద ఒకసారి మనం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశము అన్నప్పుడు ప్రజాస్వామ్యయుతంగా ఉండాలి. అది ఇక్కడ కూడా ఇందాక చెప్పిందే, అధికారి అనేవాడు అధికారిగా ఉండాలి. ఇప్పుడు అవి ఓటు ఎవరికి వేశారనే స్లిప్పులు పడిపోతూ ఉంటాయి, దాంట్లో ప్యాడ్స్ అనేది కదా, వాటిని కౌంట్ చేయమని అడిగారు. అవి చేయకుండా మీరు చెప్పినట్టు దాన్ని పూర్తి చేశారు. సో ఇక్కడ సామాన్యులకు కూడా వచ్చిన అనుమానం మీకులాగే నేను కూడా అది ఎట్ట జరుగుతుంది లేని, కానీ వాదించేవాడిని, మీరు ఓడిపోయిన అట్టగంటారులే అని వాదించేవాడిని. కానీ వాళ్ళు ఏమవుతుంది సార్, మీరు మీ ఆధార్ కార్డులో చిన్న మార్పులు చేసుకుంటే మీ ప్రమేయము ఏమీ లేకుండా, మీ విజ్ఞప్తి లేకుండా మీకున్న బ్యాంక్ అకౌంట్లో మొత్తంలో ఈ మార్పులన్నీ అక్కడ చోటు చేసుకుంటాయి. దట్ ఈస్ ద టెక్నాలజీ. సో ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత రెండోది, మీ ఫేస్బుక్ అకౌంట్ ఎవడో హ్యాక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ మెసేజ్ పంపుతున్నాడు, ఈ అకౌంట్లో కొంచెం డబ్బులు వేయని. నాది 3 సార్లు 4 సార్లు ఉన్నప్పుడు ఇట్లా మెసేజ్లు వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్కి అందరికీ, ఈ నంబర్కి కొంచెం డిపాజిట్ అయ్యి నేను కొంచెం అవసరంలో ఉన్నాను అని. వాళ్ళు పొరపాటు పడి వేసేసారు. ఇప్పుడు మా బొట్టాడు అసలు ఫేస్బుక్ ఊరికే చూసి వదిలేస్తాను, కానీ ఆడికి మీరేం రాయక్కర్లా, వాడకుండా కొన్ని రోజులు ఉంటే వాళ్ళు హ్యాక్ చేస్తున్నారు. తర్వాత సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆన్లైన్లోనే హ్యాక్ చేస్తున్న పరిస్థితుల్లో ఈ ఈవీఎంలను హ్యాక్ చేయడం అనేది పెద్ద సమస్య ఉంది. అమెరికా మస్కే చెప్పాడు అంతే కదా. సో అందుకని ఇన్ని అనుమానాలు వచ్చిన తర్వాత కూడా ఇంకా మీనమేషాలు లెక్కేస్తూ నీళ్లు నమ్ములుతూ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ప్రజల్లో ఆ నమ్మకాన్ని ఇంకా ప్రోధి చేయడం కోసం మనం దీన్ని మారుద్దాం, రద్దు చేద్దాం అనేటటువంటి విధానంతో ముందుకు రావాలి తప్ప, మీరు అన్నట్టు ఇంకా ఏమన్నా అడిగితే దానికి సమాధానమే చెప్పకుండా వాళ్ళు వేరేటి ఏదో మాట్లాడిచ్చేసి టీ ఇచ్చి పంపించే పరిస్థితి ఉండకూడదు. ఇది ఏ రకంగానూ నిజంగా సీసీటీవీ కెమెరాలు వచ్చిన తర్వాత అవన్నీ ఓపెన్ గా ఉంచితే తగ్గుద్ది. రిగ్గింగ్ అనేది బలప్రయోగం చేసే పరిస్థితిని కంట్రోల్ చేయాల్సింది మళ్ళీ వ్యవస్థ అండి. రిగ్గింగ్ ని కంట్రోల్ చేయండి. కానీ ఇప్పుడు ఈవీఎం ఉంటే రిగ్గింగ్ చేయడానికి లేదా? అదే బలప్రయోగం చేస్తే వాళ్ళు అటు పెట్టుకొని వాడు ఒకటే కూర్చొని ఓట్లు వేసుకుంటారంట కొన్ని చోట్ల. సో దీనికి ముడి లేదు సార్. ఎందుకంటే ఒకటి కౌంటింగ్ దగ్గర ఫాస్ట్ గా రిజల్ట్ వస్తుందనే ఒక ఇది తప్ప, లేకపోతే దానికి ఏం తేడా ఎక్కడ లేదు. రిగ్గింగ్ ఆడ చేయొచ్చు, ఇక్కడ చేయొచ్చు, చేస్తున్నారు, అక్కడ చేశారు, ఇక్కడ చేశారు, అంతే కదా. ఇద్దరు కూర్చొని చేసేసి స్టాంప్ వేయాలి, మడత పెట్టాలా, వేరేగా మడిస్తే పోతాదేమో, టైం టేకింగ్ అక్కడ. ఇక్కడ టైం టేకింగ్ కూడా లేదు. అందుకని తప్పులు జరగడానికి బ్యాలెట్ లో ఎంత అవకాశం ఉంది ఇక్కడ అంతే ఉంది. అక్కడ బ్యాలెట్ బాక్స్ లో నీళ్లు బాస్తున్నారు, ఇంకు బాస్తున్నారు అంటే ఇక్కడ ఈవీఎం మిషన్లను పగలగొట్టుతాను ఇన్సిడెంట్స్ ఉన్నాయి. సో అది కాదు, దాన్ని దాటవేత ధోరణి అంటారు దాన్ని. అదిగా చేయాల్సింది. ప్రజాస్వామ్యం పరిడి విల్లేగా ఉండాలి అని అంటే ప్రజల వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఆకాంక్ష ఏదుందో వాళ్ళకి విజయం సాధించేటట్టుగా ఉండే విధానాన్ని ప్రవేశపెట్టాలి తప్ప ఇంకోటి కాదు. ఇక్కడ మనకు అనేక రకాలైన అనుమానాలు, మీరు ఒక 20 ఎలక్షన్లు చూసింటారు, ఆ పర్సెంటేజ్లు ఎంత పెరుగుతూ ఉంది, ఉదయం 11 గంటలకి ఎంత, 12 గంట, 1 గంటకి ఎంత, యాక్యురసీ రాదు డెఫినెట్గా. ఎందుకంటే 50 పోలింగ్ స్టేషన్లు ఉంటే 49 డేటానే రాగానే అనౌన్స్ చేస్తుంటారు గంట. కానీ పోలింగ్ ముగిసిన తర్వాత ఒక పర్సెంటేజ్ ఇచ్చి తర్వాత 1 అవర్ 1.5 అవర్లో పర్సెంటేజ్ అనౌన్స్ చేస్తే దాని తర్వాత తేడా రాదు. కానీ ఇక్కడ అది కాదు. నాకేమనిపిస్తుంది అంటే 5 తర్వాత లేదా 6 తర్వాత వచ్చే వాళ్ళని కూడా పెట్టాలి, ఉంచాలి అని రూల్ తీసేస్తే బెటర్ కదా. 5 వరకు వస్తే ఉండండి. కాదు ఇక్కడ ఉన్న రూల్ ఏంటంటే, నేను కూడా ఎలక్షన్ డ్యూటీ చేశాను. 5 గంటలకి మనం పోలింగ్ క్లోజ్ చేస్తాం. అప్పటి వరకు క్యూలో ఉన్న వాళ్ళకి ఓటు హక్కు ఇవ్వాలి. ఎట్లా ఇవ్వాలి అది అంటే, చివరి ఉన్న వాళ్ళకి 1 ఇవ్వాలి నెంబరు, టోకన్స్. చివరి ఉన్న వాళ్ళకి 1 ఇవ్వాలి. అక్కడి నుంచి 2, 3, 4 నుంచి ఎంతమంది ఉంటే అంత నెంబర్లు ఇచ్చిన తర్వాత 1వ నెంబర్ టోకన్ రాగానే బూత్ మూసేయాలి. ఇది లెక్క. కానీ అసలు ఏం జరుగుతుందో మనకు తెలిస్తే ఇదంతా ఎందుకుంటుంది సార్? జరగకూడదు జరుగుతుందని అనుమానం కదా అందరికి ఉన్నది. పైగా 1000 మంది ఎట్లా నిలబడి ఉంటారు 5 తర్వాత అర్థం కాదు. ఎక్కడ అటువంటి పరిస్థితి ఉండదండి. 10 మందో 15 మందో ఉండొచ్చు. ఎందుకంటే బాగా సమ్మర్ అయ్యి ఉండి ఎండలు ఎక్కువ ఉంటే పెరిగిపోతున్నాయి కదా 5 తర్వాత. మన రాహుల్ గాంధీ గారు కూడా లోక్సభలో అదే ప్రస్తావన తీసుకొచ్చారు కదా. దీనికి సంబంధించిన అనుమానాలు విద్యావేత్తలకు కాదు, సామాన్యులు కూడా వస్తున్నాయి. కరెక్ట్. బ్యాంక్ అకౌంట్లు హ్యాక్ చేసి డబ్బులు పోతుంది, అందుకు టెక్నాలజీ బ్రహ్మాండం అని చెప్పడానికి అవకాశమే లేదని పరిస్థితి వచ్చిన తర్వాత దాన్ని ఎందుకు మనం పట్టుకొని ఊగులాడాలి? రైట్. ఏదేమైనా ఈవీఎంలకు సంబంధించి వస్తున్న అనుమానాలు నివృత్తి చేయకపోతే భారతదేశంలో ప్రజాస్వామ్యానికే ప్రమాదంగా కనిపిస్తుంది. ఇక ఇది చాలా దురదృష్టకరం.
ఏం చేస్తాం, మేజిస్ట్రేట్ల తీరు అలా ఉంది. కారణాలు చెప్పకుండానే పీటీ వారెంట్ జారీపై హైకోర్టు విస్మయం. వ్యవస్థ మీద సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్ అని వ్యాఖ్యానించడం చాలా సంచలనాత్మకంగా ఉంది. అలాగే బెయిల్ ఇస్తున్న వాళ్ళ మీద కానీ కేసుల్లో రకరకాల తీర్పులు ఇచ్చిన సందర్భంలో కొంతమంది ట్రోలింగ్ చేస్తున్న వైనం పైన కూడా జస్టిస్ శ్రీనివాసరెడ్డి గారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.